ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తోంది. ఈ పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది సుమారు 74% ఆర్టీసీ బస్సులకు వర్తిస్తుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఇందులో ఉన్నాయి. ఈ పథకం కోసం ప్రభుత్వానికి సంవత్సరానికి దాదాపు 1942 కోట్ల ఖర్చు అవుతుంది. మహిళలు, విద్యార్థినుల కోసం ఇది పెద్ద ఊరట. ఎందుకంటే ప్రయాణ ఖర్చులు తగ్గి పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాలు, అవసరమైన సేవలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పథకాల వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడకం మహిళల్లో పెరిగి వారికి నెలవారీ ఖర్చుల్లో మంచి ఆదా జరిగింది. అయితే కొన్ని సవాళ్లు ఉన్నాయి. కొత్త బస్సులు పెద్ద ఎత్తున జోడించకపోవడంతో ప్రయాణికులు పెరగడం వల్ల బస్సుల్లో రద్దీ పెరగవచ్చు. విజయవాడలో 100 ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే జోడించబడుతున్నాయి. అవి కూడా పాత బస్సులను మార్చడానికి, సంఖ్య పెంచడానికి కాదు. దీంతో కొంతమంది పురుష ప్రయాణికులు మళ్లీ ప్రైవేటు వాహనాలకు మారవచ్చు. ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా ఎక్కువే. అందుకు కొత్త ఆదాయ మార్గాలు, ఖర్చు నియంత్రణ పద్ధతులు అవసరం. మరో సమస్య ఆటో రిక్షా, క్యాబ్ డ్రైవర్లపై ప్రభావం. మహిళా ప్రయాణికులు తగ్గిపోవడంతో వారి ఆదాయం తగ్గవచ్చు. తెలంగాణలో ఇలాంటి పథకం వచ్చినప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వచ్చాయి. ప్రభావిత డ్రైవర్లకు ఆర్థిక సాయం ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పినా అది ఎంత సమర్థంగా అమలవుతుందో చూడాలి. మొత్తానికి స్త్రీ శక్తి పథకం మహిళల సాధికారత వైపు ధైర్యమైన అడుగు. కానీ దీని విజయవంతం సర్వీస్ క్వాలిటీ నిలబెట్టుకోవడంపై, ఖర్చులను సరిగ్గా నిర్వహించడంపై, ప్రయాణధారంగా జీవించే వారి జీవనోపాధి కాపాడడంపై ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాల ప్రయోజనం ఇస్తుందా లేదా అన్నది కాలమే చెప్పాలి. Thank you for watching. Please like, share and subscribe.